ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు గల మకర రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి మకర రాశిగా చెప్పబడుతోంది. మకర రాశి వారికి ప్రారంభములుగా అయితే జన్మస్థానముందు ఉన్నటువంటి గురుశనుల కలయిక, పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, భాగ్యమందు ఉన్నటువంటి రవి కుజ బుధులు, లాభమందు ఉన్నటువంటి శుక్రకేతువులు ప్రధానమైన ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా మకర రాశి వారికి గతించినటువంటి రోజుల్లో ఉన్నటువంటి టెన్షన్ కొంతగా తగ్గబోతోంది. 17వ తారీఖు నుంచి రాజ్యస్థానంలోకి రవి రావడం, నీచ పట్టినప్పటికీ కూడా రవి దిగ్బలాన్ని కలిగి ఉంటారు కాబట్టి జన్మమందు ఉన్నటువంటి శనైశ్వరుని యొక్క దృష్టి పడినా రవి యొక్క బలం వల్ల కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా 21వ తారీఖు నుంచి కుజ భగవానుడు కూడా దశమ స్థానంలోకి ప్రవేశించడం, లాభమందు ఉన్నటువంటి శుక్రకేతువుల కలయిక యోగదాయకంగానే ఉందని చెప్పాలి. ఒక రకంగా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ వాక్చాతుర్యం మిమ్మల్ని కొంతవరకు విజయపథంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. అయితే జన్మగురుడు జన్మశని ప్రధానంగా ఓ రకంగా సామాన్యంగానే ఉన్నారు. మూర్తిమంతమరీత్యా కొంత యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరమవుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత జాగ్రత్త అవసరమవుతుంది. అకాలంగా కోపం రావడం, ఏదో చేసేసాను కదా అనుకుని, అంటే మీరు ఎలా ఉంటుంది, గబుకుని డబ్బులు అవసరం, ఎవరినో బ్యాంకుకి పంపించాలి. బ్యాంకులో దానికి ఏం చేస్తారు, చెక్ మీద డబ్బులు వేస్తారు, డేట్ వేస్తారు, అన్నీ వేస్తారు. కింద చెక్లో సంతకం పెట్టడం మర్చిపోతారు, పంపించేస్తారు. వాళ్ళేమో చూసుకోకుండా బ్యాంక్కి వెళ్తారు. అంటే ఇలాగా, అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. ప్రతి వ్యవహారంలోనూ కూడా మర్చిపోవడం, చేశాను అనుకోవడం, కొంత ఈ నెలలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతోంది. నిస్సత్వ, లేజీనెస్ ఇవన్నీ కూడా పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఈశ్వరారాధన మీకు చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా పంచమ స్థానంలో ఉండేటువంటి రాహువు వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలండి. వృత్తిలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగి ధన సమస్యలన్నీ కూడా ఒక పరిష్కార దిశగా రావాలి అంటే ఇప్పుడు అద్భుతమైనటువంటి నవరాత్రి మహోత్సవాలు కాబట్టి శరన్నవరాత్రి మహోత్సవాల్లో చాలా వ్యక్తిగతంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజాధికాలన్నీ కూడా చేసుకుంటూ, చండీ హోమం ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రత్యేకంగా చేసుకుని ఆవహించి ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా తొలగించుకుని మీరు విజయపదంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి అమ్మవారి దీక్షని చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతి వ్యవహారంలోనూ కూడా లాభాల దిశగా ముందు కనబడుతూ ఉంటాయి. అయితే ఇమీడియట్గా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవి కూడా ఇవాళ తీసుకున్నది ఇవాళే కలిసి రావాలని మీరు అంచనా వేసుకోకండి. తొందరపాటు నిర్ణయాలు చేసుకోకండి. గురు భగవానుడు అతి తొందరలోనే మళ్ళీ ధనస్థానానికి రాబోతున్నారు. మానసికమైనటువంటి ఆనందం కనపడబోతోంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి. నూతన గృహానికి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు తొందరలోనే కనపడుతున్నాయి. నూతన గృహారంభం కనపడుతోంది. నూతన గృహం మీకు ఏర్పడబోతోందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. విద్యార్థులకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యా విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకపోతే మీరు అనుకున్నటువంటి ఆ స్థాయికి మీరు చేరలేరు. కాబట్టి విద్యా విషయంలో ప్రత్యేకంగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది.
మీ అంచనాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి, కొంతవరకు అంటే నష్టం పెట్టదు, కానీ లాభాల దిశగా అడుగులు వేస్తారని చెప్పడంలో కొంత అతియోశక్తిగా అనిపిస్తుంది. ఎందువలన అంటే గ్యారంటీగా చెప్పుకోలేరు ఈ నెలలో వ్యాపారం లాభిస్తుందని. శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఒక దాంట్లో రావచ్చు, ఒక దాంట్లో పోవచ్చు. షేర్ మార్కెట్ వ్యవహారాలు ఏవి కూడా కలిసి రావు. కాబట్టి జాగ్రత్త వహించండి. అదే విధంగా ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. రాత్రనక పగలనక పని చేయవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. ఎంత పని చేసినా మీకు అంటే మీరు కష్టపడి పని చేస్తారు, ఎదుటి వాళ్ళ ఆ క్రెడిట్ అంతా ఎదుటి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల ఇంత కష్టపడితే నాకు వచ్చేటువంటి ఫలితం ఇదేనా అని మీకు మానసికంగా కొంత మీరు అలసిపోతూ ఉంటారు. కొంత అలసట వచ్చేస్తూ ఉంటుంది. ఏమిటి ఈ పరిస్థితి అనేటువంటి బాధ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇంత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యవసాయదారులకు మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితి. నల్లరేగడి భూముల్లో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకైతే అనుకూలమైనటువంటి పరిస్థితులు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో ఇంత ప్రత్యేకంగా శ్రద్ధగా ఉండండి, జాగ్రత్త వహించండి. ఎటువంటి భయము లేదు, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకు ప్రయాణాలు తగులుతాయి. వెళ్ళవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. తప్పని పరిస్థితిగా దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తారు. అలసట వచ్చేస్తుంది. శరీరంలో తట్టుకునేటువంటి శక్తి కూడా లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఏ విధంగా నేను ఎదుర్కోవాలి, నాకు ఇంత అలసట వచ్చేస్తుందని మిమ్మల్ని మీరే ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఎస్కేప్ అవ్వలేరు, అలాని వెళ్ళడానికి మానలేరు. కాబట్టి ఖచ్చితంగా పెడతారు దూర ప్రాంతాలకి. రాత్రిళ్ళు పగలు జర్నీ చేస్తారు. కాబట్టి జర్నీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా సరే పెద్దలతో, శ్రేయోభిలాషలతో, గురువులతో ఆలోచించి మీకు అది కలిసి వస్తుందా లేదా, ఆ దిశగా మీకు అడుగులు వేస్తానా లేదా, వచ్చేటువంటి నిర్ణయాలు నాకు సరైనవా కాదా, తీసుకుంటే అది యోగిస్తాయా లేదా అనేటువంటి దిశగా ఆలోచించి ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు ఈ నెలలో అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి, మీకు లాభిస్తుంది. అయితే శుభాశుభ మిశ్రమంగా ఉంది కాబట్టి ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అయితే ప్రతినిత్యము కూడా ఈ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంతా కూడా తొలగి సామాన్యమైనటువంటి పరిస్థితి రావాలి అంటే ప్రతినిత్యము కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. గురువారం రోజున దత్తాత్రేయుడు స్వామివారిని దర్శించండి. స్వామివారికి ప్రత్యేకంగా శనగలు ప్రసాదం చేయించి భక్తులందరూ మీ చేతులతో మీరు స్వయంగా పంచిపెట్టుకోండి. దానివల్ల ఆవహించి ఉన్నటువంటి గ్రహ ప్రభావం అంతా కూడా న్యూట్రలైజ్ అయిపోతుంది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు జయిస్తారు. ఏవి కూడా మిమ్మల్ని అంటే ఏది కూడా ఏ పని కూడా ఏ కార్యమైనా ఏ ఇబ్బంది అయినా మీరు జయించలేనిది కాదు. అలా అని మీరు ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా, ఏమాత్రం సరైన నిర్ణయం తీసుకోకపోయినా అదే వెలితిగా మిమ్మల్ని కనపడి మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిందే, ఎదుటి వ్యక్తుల వల్ల నేను మాట పడుతున్నానే అని మిమ్మల్ని మీరు బాధపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా లేకుండా ఉండాలి అంటే, ఈ పరిస్థితులంతా కూడా మీకు జయకరంగా ఉండాలి అంటే అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో మీరు పాల్గొనడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో అద్వితీయమైనటువంటి యోగం కలిగి ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వచ్చి విజయ పథంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.